హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాస్ ఆప్షన్స్. టుడే ఈ రోజు స్టాక్ మార్కెట్ యొక్క అప్డేట్స్ న్యూస్ ఒకసారి గమనిస్తాం. సో మార్కెట్ చర్చల ప్రకారం యుఎస్ చైనా వాణిజ్య యుద్ధాల నుంచి ప్రయోజనం పొందేందుకు మొబైల్ విభాగానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి భారతదేశ మొబైల్ ఎగుమతులు 55%, ఫైనాన్షియల్ ఇయర్ 2030 నాటికి 25% స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పెరుగుతాయని నమోరాకు సంబంధించిన బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. డిక్సన్ టెక్నాలజీ భారతీయ ఎలక్ట్రానిక్ తయారీ సేవల సంబంధించి భారతీయ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్లో ప్రొవైడర్లో ప్రధానమైనది. ఇది ట్రెండ్ నుంచి ఉపయోగం ఉందని భావిస్తోంది. అలాగే భారత రైల్వేలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి అవగాహన ఒప్పందం MOUపై సంతకాలు చేసుకున్నాయి. విద్యుత్ సేకరణ కోసం రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీతో సహకరించడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ అవగాహన చేసుకుంది. అలాగే ఆర్థికంగా పవర్ను సేకరించడంలో నైపుణ్యాన్ని అందించడానికి రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఆర్థిక పరిజ్ఞానం, ప్రాజెక్టులను అంచనా వేయడంలో, నిధుల సమీకరణలోనూ సామర్థ్యాలను అందించడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సహకరిస్తోంది. థర్మల్, న్యూక్లియర్ వంటి ప్రాజెక్టులను రెగ్యులర్ చేయడం, విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఫైనాన్సింగ్ ఎంపికలను వెతికి భాగస్వామ్యం చేయడం దాని ప్రధాన ఉద్దేశము. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ భారతీ ఎయిర్టెల్ 26% వాటాను కొనుగోలు చేసింది. గ్రీన్ 3లో భారతీ ఎయిర్టెల్ 26% వాటాను $370 మిలియన్ కొనుగోలు చేసింది. గ్రీన్ 3లో రాజస్థాన్ 50 మెగావాట్స్ హైబ్రిడ్ విండ్ సోలార్ పవర్ ప్లాంట్ను కలిగి ఉంది. లావాదేవీని పూర్తి చేయడం గ్రీన్ 3పై ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ పవర్ వినియోగం కోసం నియంత్రణ సమ్మతులు మరియు లైసెన్సులను పొందడం దీని యొక్క ప్రత్యేక విధి. ఐటీ మరియు ఆర్థిక రంగాలపై భారత ప్రయోజనాలు. ఐటీ మరియు ఆర్థిక రంగాలు భారత ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. సో ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీ మరియు సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్ రోజులో దాదాపు 2% నష్టపోయాయి. స్మాల్ క్యాప్స్ 0.4% పెరగడం జరిగింది. భారత్ యొక్క డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ అయిన నొమోరా వచ్చేసి ఒక నివేదిక అనేది ఇచ్చింది. జపరీస్ అనే రేటింగ్ సంస్థ వచ్చేసి తన కొనుగోలు రేటును పునరుద్ధరించిన తర్వాత ఓఎన్జీసీకి సంబంధించి ఓఎన్జీసీ 3.3% పెరగడం జరిగింది. అలాగే జపనీస్ రేటింగ్ సంస్థ ఓఎన్జీసీలో 58% అప్ ట్రెండ్ను అంచనా వేసింది మరియు దాని కొనుగోలును వచ్చేసి మంచి మూమెంట్ ఉంటుందని చెప్పింది. అలాగే టుడే వచ్చేసి ఆయిల్ ఇండియా షేర్లు వచ్చేసి 5% పెరగడం జరిగాయి. అలాగే ఓఎన్జీసీ షేర్లు వచ్చేసి 5% పెరగడం జరిగాయి. Q4 ఫైనాన్స్ ఇయర్ 25 మరియు Q1 ఫైనాన్స్ ఇయర్ 26లో కేజీ బేసిన్ ఉత్పత్తిని ఊహించిన దానికంటే మోర్ మూమెంటం ఉంటుంది అనేసి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ముడి చమురు కూడా రెండవ వారంలో వచ్చేసి మంచి లాభాలు ఉంటాయనేసి ఆశిస్తున్నారు. నెక్స్ట్ పోతే శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్ లిమిటెడ్ యొక్క Q2 ఆర్థిక పనితీరు బాగా ఉందనేసి టాప్ లైన్ సంవత్సరానికి సంబంధించి 21.5% పెరగడం ఇక్కడ గమనార్హం. అలాగే హై మార్జిన్ హెల్త్ కేర్ వ్యాపారంలో మంచి పనితీరు కనబరిచింది. అలాగే ఆటోమొబైల్ వ్యాపారంలో కూడా కొత్త కస్టమర్లను వస్తున్నారు. సో ప్రారంభం నుంచి స్టాక్ రెండింతలు వచ్చేసి కంటే ఎక్కువ పెరగడము. అలాగే హెల్త్ కేర్ బిజినెస్ సంబంధించి డ్రగ్ డెలివరీ మరియు ఇంజెక్షన్ పరికరాల కాంట్రాక్ట్ తయారీలో కూడా ఇది ప్రత్యేకత కలిగి ఉంది. నెక్స్ట్ పోతే టాప్ గెయినర్స్గా టుడే వచ్చేసి ఓఎన్జీసీ కానీ, టాటా మోటార్స్, SBI లైఫ్, టైటాన్, నెస్లే ఉన్నాయి. టాప్ లూజర్స్గా విప్రో, HDFC బ్యాంక్, అదాని పోర్ట్స్ ఉన్నాయి. మోర్ దాన్ 183 పాయింట్స్ వచ్చేసి నిఫ్టీ అనేది లాస్ కావడం జరిగింది. సెన్సెక్స్ మోర్ దాన్ 700 పాయింట్స్ దాకా లాస్ కావడం జరిగింది. నిఫ్టీ -600 పాయింట్స్ దాకా ఇక్కడ లాస్ కావడం జరిగింది. నెక్స్ట్ పోతే ఈరోజు మనం ఇచ్చిన కాల్లో వచ్చేసి టాటా మోటార్ అనేది మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. సో ఏదైనా ఆప్షన్స్లో కన్వర్ట్ చేసినాం. 15 రూపీస్లో ఇస్తే మోర్ దాన్ 30 రూపీస్ ప్లస్ ఈరోజు రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఫర్ మోర్ అప్డేట్స్ కోసము మన టెలిగ్రామ్ ఛానల్ ఛాయిస్ ఆప్షన్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఛాయిస్ ఆప్షన్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.